అన్నమాట తన తండ్రి. కనుక ఆ పట్టణంలోని ఆ యోధామతలో అంత ప్రవీణత కలిగిన వాడు, ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగిన వాడు, గమలీయేలు పాదముల యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని కూడా క్షుణ్ణంగా నేర్చుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు బంధకాలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. అపోస్తల కార్యగ్రంథం 9:15 ఈ పౌలు ఎప్పుడైతే ఈ దమస్కా పట్టణానికి వెళుతూ ఉన్నాడో, ఆ దమస్కా పట్టణానికి వెళుతున్నప్పుడు పరలోకాల నుండి దేవుడు తనతో మాట్లాడి అన్నితో అంటున్నాడు. అమ్మ అపోస్తల కార్యగ్రంథం 9:15 దమస్కాలో అననీయ అని ఒక శిష్యుడు ఉండేది. ప్రభు దర్శనమందు అననీయ, దేవుడు దర్శనమిచ్చాడు, అననీయ అని పిలుస్తున్నాడు. అప్పుడు వెంటనే అననీయ అంటున్నాడు, అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా ఏంటంటే, దేవుడు సమూయేలుతో మాట్లాడినప్పుడు అక్కడ ఏలీ ప్రవక్తగా ఉన్నప్పుడు ఏలీ పిలిచాడేమని సమూయేలు వెళ్ళినప్పుడు ఏలీ ఏమన్నాడు, నాయన అని. ఆయన మీరు పిలిచారంటే నేను పిలవలేదు. ఒకవేళ నిన్ను ఎవరైనా పిలిచినట్లయితే అయ్యా నీ దాసుడు ఆలోచిస్తున్నాడు చల్లనివ్వను అను అని చెప్పాడు అన్నమాట. అలాగే సౌలని 2 సార్లు సమూయేలు పిలిచారు.